హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ ఈనాడు ఆదివారం పుస్తకంలోని మా ఊరు విజయలక్ష్మి గారు రచించిన మలిపొద్దు అనే కథను వినేద్దామండి. మలిపొద్దు. గేటుకు ఒక పక్కగా గోడకు అందంగా అమరిన గుండ్రటి అక్షరాలు, విశాలమైన ఆవరణలో ఎత్తుగా పెరిగిన నీలగిరి చెట్లు, మామిడి చెట్లు, మధ్య మధ్యలో గుబురుగా ఒక క్రమ పద్ధతిలో పెంచిన రకరకాల క్రోటన్స్ మొక్కలు, వాటి మధ్య ఏపుగా ఎదిగి మొక్కలకు విరిసి చిరుగాలికి తలలూపుతూ ఊసులాడుతున్నట్లుగా మొద్దబంతి పువ్వులు, వాటి వెనక నుంచి ఒక ఫెన్సింగ్ లాగా బోగన్విల్లా చెట్లు, అప్పుడప్పుడే చల్లబడుతున్న వాతావరణం చల్లటి పిల్లగాలులతో, పక్షుల కువకువలతో ఆహ్లాదకరంగా ఉంది. ఆ ఆహ్లాదకర వాతావరణంలో వాకింగ్ చేస్తూ కొందరు చెట్ల కింద ఉన్న సిమెంట్ బెంచీల మీద కూర్చొని మరికొందరు వృద్ధులు సేద తీరుతూ ఉన్నారు. ఇద్దరు ముగ్గురు చొప్పున ఒక దగ్గర కూర్చొని ఊసులాడుకుంటున్నారు. అలా తన మలిపొద్దు నేస్తాలతో ముచ్చట్లాడుతోంది వర్ధనమ్మ. 90 ఏళ్ల వయసులో కూడా తన పనులు తాను చేసుకోవడమే కాదు, చాలా చలాకీగా ఉంటుందావిడ. కనపడ్డ వారందరినీ పిలిచి మరీ పలకరిస్తోంది. వాళ్ళు కూడా ఆమెను అత్త, అమ్మ, వదిన అంటూ వరుసలు కలిపి పిలుస్తూ ఆత్మీయత కురిపిస్తారు. ఆవిడను, ఆవిడ చలాకీతనాన్ని చూసిన వారు ఆవిడ వయసు చెప్తే మాత్రం అస్సలు నమ్మరు. మాట్లాడుతూ గేటు వైపు చూసిన వర్ధనమ్మ ఉలిక్కిపడింది. హఠాత్తుగా నోట్లో నుంచి మాట రానట్లుగా, చూపు తిప్పడానికి సాధ్యం కానట్లుగా ఆ వస్తున్న మనిషిని చూస్తూ ఉండిపోయింది. వెంకటగిరి చీర కట్టుకుని ఓ మోస్తరు జడతో కాస్త నిదానంగా నీరసంగా నడుస్తూ చేతిలో బ్యాగుతో వస్తోందావిడ. ఆవిడ మొహంలో విచారమో, బాధో, విసుకో, కోపమో ఏదో తెలియని భావం కనపడుతోంది. ఓ పెద్ద సూట్ కేసు లాగుతూ ఆవిడ వెంటే వస్తున్నాడొక 30 ఏళ్ల యువకుడు. వర్ధనమ్మ కూర్చున్న సిమెంట్ బెంచి గేటుకి కొంచెం పక్కగా ఓ మూలగా ఉండటంతో వచ్చేవాళ్లు వర్ధనమ్మకు కనపడతారు, కానీ వర్ధనమ్మ మాత్రం వాళ్లకు కనపడే అవకాశం లేదు. వస్తున్న ఆ ఇద్దరూ కలిసి ఆఫీస్ రూమ్ వైపు వెళ్ళిపోయారు. ఇదేంటి వీళ్ళు ఇక్కడికి వస్తున్నారెందుకు? ఇక్కడ వీళ్ళకేం పని? మనసును తొలిచేస్తున్న భావన. వాళ్ళను చూసిన వర్ధనమ్మ మున్పట్ల తోటి వాళ్లతో మాట్లాడలేకపోయింది. వాళ్ళు మాట్లాడుతుంటే అన్యమనస్కంగా ఆ ఊ అంటూ ఊ కొడుతోంది. ఓ అరగంట ఆఫీస్ రూంలోనే మాట్లాడిన తర్వాత యువకుడు ఒక్కడే వెళ్ళిపోవడం చూసింది. అతనితో వచ్చిన స్త్రీ లోపలే ఉండిపోయింది. అంటే 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 ఆమె ఇక్కడే ఉంటుందా? అదేంటి? ఎందుకలా? ఆమె ఇక్కడ ఉండటం ఏమిటి? వర్ధనమ్మ మనసులో ఎడతెగని ప్రశ్నలు జోరీగల్లా రొదబెడుతున్నాయి. ఆ రాత్రి సరిగ్గా 8 గంటలైంది. అందరూ మలిపొద్దు వృద్ధాశ్రమంలో డైనింగ్ హాల్లో చేరారు. అందరితో పాటు వర్ధనమ్మ కూడా వచ్చి కూర్చుంది భోజనానికి. సరిగ్గా అప్పుడే హాస్టల్ నిర్వాహకురాలు ఆమెను తీసుకువచ్చింది. ఈవిడ సుందరి గారు, ఈరోజే మన ఆశ్రమంలో చేరారు. ఇక ఇక్కడే ఉంటారు. అందరికీ పరిచయం చేసి, వర్ధనమ్మ గారు, సుందరి గారికి మీ రూమే అలాట్ చేశాను. ఇక నుంచి ఈవిడ మీ రూంలోనే ఉంటారు చెప్పిందావిడ. అప్పుడే ఇటు తిరిగి వర్ధనమ్మను చూసిన సుందరి తెల్లబోయింది. మొహానికి వడగళ్ల వాన కొట్టినట్లయింది. అదేంటి? ఈవిడెక్కడుందేమిటి? సుందరికి తల తిరుగుతున్నట్లయింది. గట్టిగా టేబుల్ని పట్టుకుంది ఆసరా కోసం. వెళ్ళండి, అక్కడ కూర్చోండి. అందరూ మీతోటి వారే. ఎలాంటి మొహమాటాలు లేకుండా హాయిగా ఉండండి. వర్ధనమ్మ పక్కన ఖాళీ సీటు చూపించి వెళ్ళిపోయిందావిడ. నెమ్మదిగా వర్ధనమ్మ పక్కకొచ్చి సుందరి తల వంచుకుంది. అదేంటంటే మీరు ఇక్కడ ఏదో చెప్పబోయింది. ముందు భోజనం చేయి సుందరి, గదికెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం నెమ్మదిగా చెప్పి భోజనం చేయటం మొదలుపెట్టింది వర్ధనమ్మ. ఒక్కసారి ఆమెను దీర్ఘంగా చూసి తను భోజనం చేయటంలో పడింది సుందరి. ఇద్దరూ భోజనం చేసి గదిలోకొచ్చారు. గదిలోకి కాసేపు అటూ ఇటూ వాకింగ్ చేసి వచ్చి మంచం మీద కూర్చుంది వర్ధనమ్మ. ఆమె మంచానికి ఎదురుగానే ఉన్న తన మంచం మీద తల వంచుకొని కూర్చుంది సుందరి. కాసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. సుందరి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది, కానీ చెప్పలేకపోతుంది. నెమ్మదిగా వచ్చి సుందరి పక్కన కూర్చుంది వర్ధనమ్మ. ఇప్పుడు చెప్పు సుందరి అంది. మీరు ఇక్కడికి ఎలా? తాను అనుమానాన్ని పూర్తిగా బయటపెట్టలేకపోతుంది సుందరి. వర్ధనమ్మకు ఆమె ఏం అడగాలనుకుంటుందో అర్థమైంది. చిన్నగా నవ్వి చెప్పింది. నీ అనుమానం నాకు అర్థమైంది. పక్క ఊళ్ళో వృద్ధాశ్రమంలో ఉండవలసిన నేను ఇక్కడికెలా వచ్చాననే కదా? ఆ ఆశ్రమం వారు ఈ స్థలాన్ని లీజుకు తీసుకున్న సమయం అయిపోయిందట. అది ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఎవరో దాతల సహాయంతో ఈ స్థలం తీసుకొని గదులు కట్టారు.
పైగా ఇక్కడైతే ఆశ్రమం నడపడానికి అనుకూలంగా ఉంటుందని ఇక్కడికి మార్చారు. అందుకే అక్కడున్న అందరం ఇక్కడకు చేరాం. అది సరే, నీ విషయం ఏమిటి? ఏమైంది? నువ్విక్కడ ఆర్దోక్తిలో ఆపేసింది వర్ధనమ్మ. అదే, అబ్బాయికి యుఎస్లో జాబ్ వచ్చింది. కోడల్ని కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఆయన సంగతి మీకు తెలిసిందేగా. ముందే తన దారి తను చూసుకొని ఏ బాధరబందీలు లేకుండా హాయిగా పైకెళ్ళిపోయారు. ఇక నేను ఒంటరిగా, అందుకే నన్ను ఇక్కడ మాటలు పూర్తి చేయలేకపోతుంది సుందరి. భార్యను తీసుకువెళ్తున్నవాడు నిన్ను తీసుకుపోవచ్చుగా. ఈ మాటలు వర్ధనమ్మ బయటకు అనలేదు, మనసులో అనుకుంది. బయటకు మాత్రం ఓ అవునా అంది. ఆవిడ మనసులో మాట గ్రహించినట్టుగా చెప్పింది సుందరి. అబ్బాయి తనతో పాటు పనిచేస్తున్న అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయికి యుఎస్ వెళ్ళాలని చాలా కోరికట. అందుకే పెళ్లికి ముందే ఇద్దరూ మాట్లాడుకొని ఆ అమ్మాయి తనతో పాటు నా కొడుకు కూడా అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈలోగా వివాహం అవటం, ఉద్యోగం రావటం కూడా జరిగింది. వెంటనే నన్ను తీసుకువెళ్ళటానికి కుదరడట. తీసుకువెళ్ళినా పూర్తిగా అక్కడ ఉండటానికి వీల్లేదట. పైగా అక్కడ మనలాగా ఉండదట. మీరు అక్కడ అస్సలు ఉండలేరత్తయ్యా అంది కోడలు. పోనీ నా కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, సొంతింట్లోనే ఒక్కదాన్నే ఉండగలను, భయం లేదని చెప్పాను. కానీ ఈ వయసులో ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేం. ఒక్కదానివి ఉండటం అంత మంచిది కాదు. వృద్ధాశ్రమంలో అయితే నీ వయసు వాళ్లే చాలామంది ఉంటారు. నీతోటి వారి మధ్యలో అయితే నీకు కాస్త ప్రశాంతంగా హాయిగా ఉంటుంది అన్నారు కొడుకు కోడలు. ఎవరూ లేకుండా ఖాళీగా ఉంచితే ఇల్లు పాడైపోతుందని, అదీకాక మంచి రేటు వస్తుందని ఇల్లు అమ్మేశారు. అందుకే నన్ను ఇక్కడ చేర్పించారు వివరంగా చెప్పింది సుందరి. వింటున్న వర్ధనమ్మ భారంగా నిట్టూర్చింది. ఆవిడకు 10 ఏళ్ల క్రితం నాటి తన ఇంటి బాగోతం గుర్తొచ్చింది. ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోయిందావిడ. అదే సమయంలో సుందరి కూడా ఆలోచనలోకి జారిపోయింది. ఇద్దరి ఆలోచనల్లోనూ మూలం ఒకటే, కేంద్రం ఒకటే, నేపథ్యం ఒకటే, వేదిక ఒకటే. అందుకే ఇద్దరి ఆలోచనలు ఒక్క దగ్గరికే వెళ్ళి చేరాయి. గతం కళ్ళ ముందు తెరకట్టింది. వర్ధనమ్మకు రావటమే అత్తన్న అత్తిళ్ళన్న ఒక వ్యతిరేక భావంతో అడుగుపెట్టింది తన కోడలు. అది ఈ రోజుకు పెరిగిందే తప్ప తరగలేదు. అవకాశం వచ్చినప్పుడల్లా తన అభిప్రాయాన్ని బయట పెట్టడానికి ఏమాత్రం వెనకాడలేదు. అత్తంటే ఒక శత్రువు. ఆ శత్రువును వీలైనంత దూరం పెట్టడమే తన కర్తవ్యం అన్నట్లుగా ప్రవర్తించేది. అది తన దురదృష్టమో లేక ప్రవర్తనల లోపమో ఎప్పుడూ అర్థం కాలేదు తనకు. కానీ చివరికి తన ఉనికినే సహించలేనంత స్థితికి చేరుకుంది కోడలు. అయినా అర్థం కాకపోవడానికేముంది? నిజానికి తన కోడలి నడతకు తన నడవడిక అగ్నికి ఆజ్యం తోడైనట్లుంది. కొడుకును తన నుంచి ఎక్కడ ఎగరేసుకుపోతుందో అన్న అభద్రతా భావంతో కూడిన మూర్ఖత్వం తనది. కొడుకును తన చేయి జారిపోకుండా చూసుకునే ప్రయత్నంలో కోడలిని వీలైనంత అదుపాజ్ఞల్లో ఉంచాలి అన్న దుర్బుద్ధితో కోడలు ఏం చేసినా తప్పు పట్టడమే కాదు, ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ నోరెత్తకుండా చేయాలన్న కుతంత్రంతో ఆడపిల్లను ఓ పద్ధతి పాడు లేకుండా పెంచారని, పెంపకం సరిగ్గా లేకపోతే ఇలాగే తయారవుతుందని కోడలి తల్లిదండ్రులను కూడా దూషించేది. అక్కడితో ఆగినా బాగుండేది. కొడుకుతో మరీ సన్నిహితంగా ఉంటే ఎక్కడ కొడుకును కొంగును కట్టేసుకుంటుందో అని వాళ్ళిద్దరినీ సాధ్యమైనంత దూరంగా ఉంచడానికే ప్రయత్నించేది. ఎక్కడ దగ్గరైపోతారో అని కాపలా కాసేది. ఇలా తన చేతులారా తనే కోడలికి తనకు మధ్య దూరం పెంచుకోవడమే కాదు, పూడ్చలేని అగాధం ఏర్పరచుకుంది. అది ఎంతవరకు వెళ్ళిందంటే చివరకు తన ముఖం చూడటానికి అసహ్యించుకునే స్థితికొచ్చేసింది కోడలు. ఫలితం తను ఇక్కడికి చేరుకోవడం. తన చేతి మీద మరో చేతి స్పర్శ చల్లగా తగలటంతో ఉలిక్కిపడి ఆలోచనల్లోంచి బయటపడింది. ఈ లోకంలోకి వచ్చింది వర్ధనమ్మ. ఆమె రెండు చేతుల్లోకి తీసుకుని తన వైపే ఆర్తిగా చూస్తోంది సుందరి. ఆమె కళ్ళల్లో కూడా నీళ్లు నిశ్శబ్దంగా బొగ్గల మీద నుంచి జారిపోతున్నాయి. అరే, ఏమైంది సుందరి? ఎందుకు ఏడుస్తున్నావు? ఆమె కళ్ళలో నీళ్లు చూసి కంగారుగా అడిగింది వర్ధనమ్మ. నేను చేసిన పాపం నన్నెలా వెంటాడిందో చూశారా? రుద్ధమైన కంఠంతో అంది సుందరి. ఆమె 2 కళ్ళల్లో నుంచి గంగా యమునల్లా నీటిధారలు స్రవస్తూనే ఉన్నాయి. ఊరుకో, ఏం చేస్తాం, పరిస్థితులు అలా వచ్చాయి. అయినా అందులో నీ ఒక్కదాందే తప్పు లేదుగా. నువ్వొక్కదానివి చేసిందేం ఉంది? ఇంకేం చెప్పాలో అర్థం కాలేదు వర్ధనమ్మకు.
లేదు, ఒకప్పుడు నేను మీకు చేసిన అన్యాయమే ఇప్పుడు నాకిలా ఎదురైంది. అందుకే అంటారు బుద్ధి కర్మానుసారిణి అని. నా బుద్ధి సరిగా లేకే నాకు ఈ పరిస్థితి వచ్చింది. సుందరి, ఎందుకలా బాధపడుతున్నావు? తప్పంతా నీదేనా? నా పాత్ర ఏం లేదా? నేనేమైనా తక్కువ తిన్నానా? వయసులో చిన్నదానివి నువ్వు. నీకు చెప్పాల్సిన వయసులో ఉన్న నేను మాత్రం ఒరగబెట్టిందేమిటి? ఇద్దరమే. సర్లే, జరగాల్సిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఎన్ననుకుని ఏం లాభం? పోనీలే, చేసిన తప్పులకి పొరపాట్లకి మొత్తానికి ఇద్దరం ఒకే దగ్గరికి చేరాం కదా. దీర్ఘంగా నిట్టూర్చింది వర్ధనమ్మ. లేదత్తయ్యా, నేను అప్పుడు చేసింది ఇప్పుడు నాకే ఎదురైంది. నన్ను క్షమించండి అత్తయ్యా. ఇక ఆగలేనట్లు సంకోచాలు భేషజాలన్నీ వదిలిపెట్టి మనస్ఫూర్తిగా వర్ధనమ్మ చేతులు పట్టుకొని ఏడవటం మొదలుపెట్టింది సుందరి. ఎంత చిత్రం! ఒకప్పుడు తనను వృద్ధాశ్రమానికి సాగనంపిన తన కోడలు సుందరి కూడా తన దారిలోనే ఇక్కడికే రావటం ఎంత ఆశ్చర్యం! చరిత్ర పునరావృతం కావటం అంటే ఇదేనన్నమాట. కోడలు సుందరిని చూసి నిర్లిప్తంగా అనుకుంది అత్త వర్ధనమ్మ. ఇంతటితో కథ సుఖాంతమండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై.